కమాన్ బేబీ. అంతే అంతే. ఇప్పటికే $1,00,000 నీటిలో పడిపోయాయి. ఇంకా అతను ఇప్పుడు పడిపోతే అతను మరో $1,00,000 కోల్పోతాడు. ఈ రెండింటినీ ఖచ్చితంగా గెలవాలి. సరిగ్గా పడేసావు. అవును. ఆల్రైట్, చివరి బ్యాగ్. నా తల ఎందుకు తిరుగుతున్నట్టుంది. బైరన్, నీ పిల్లల కోసం ఇది చేయాలి. బైరన్, ఈ రౌండ్ లో నువ్వు చాలా డబ్బు పోగొట్టుకున్నావు. నువ్వు ఇప్పటికే 150 గ్రాండ్స్ పోగొట్టుకున్నావు. ఇంకా నువ్వు 3వ ట్రాప్ లో మాత్రమే ఉన్నావు. జిమ్మీ, చెప్పు. నీకోసం నా దగ్గర డీల్ ఉంది. నువ్వు నాకు 100K తిరిగి ఇవ్వు, నేను దీని మీద నుంచి కిందకు దూకుతా. 50 గ్రాండ్స్ ఇస్తా. డీలోకేనా? 75. సరే, ఎందుకంటే నాకు చూడాలనుంది. నువ్వు గాల్లో 100 అడుగులు ఎత్తులో ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నిజంగా పిచ్చివాడివి నువ్వు. ఆ మాట ఇప్పటికి 2-3 సార్లు విన్నాను. బైరన్, నువ్వు ఇంకా నీ $425,000 7లో 4వ ట్రాప్ లోకి వెళ్తున్నారు. నీ కళ్ళగంతులు తీసేసేయ్. స్వాగతం మైన్ ఫీల్డ్ ఆఫ్ డెత్ కి. ఓరి నాయనో. జిమ్మీ, ఈ మైన్ ఫీల్డ్ కింద 20 అద్భుతమైన బాంబులు పాతి పెట్టున్నాయి. పూర్తిగా కనిపించకుండా ఉంచారు. కమాన్ జిమ్మీ. నీ పని నీ డబ్బుతో ఈ మైన్ ఫీల్డ్ ని దాటుకుంటూ వెళ్ళాలి. కానీ నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో బాగా గుర్తు పెట్టుకో. ఎందుకంటే నువ్వు మైన్ ని గనక ట్రిగర్ చేస్తే ఆ కారులోని నీ డబ్బు మొత్తం కూడా బూడిదగా మారిపోతుంది. అర్థమైంది. కానీ నీ అదృష్టం, నీ డబ్బును సేవ్ చేసుకోవడానికి నీకు 5 అవకాశాలున్నాయి. నువ్వు వాటన్నిటిని ఒకే కారులో ఉంచొచ్చు, లేదా 5 కార్స్ లోకి షిఫ్ట్ చేయొచ్చు. అదంతా నీ ఇష్టం. సరే, ఇది కార్ నెంబర్ 1. ఇందులో ఎంత డబ్బు పెట్టాలనుకుంటున్నావు? ఏం లేదు. ఊహించాను. మరి రెండో కార్ సంగతి ఏంటి? 25K. నువ్వు 25 గ్రాండ్ పెట్టాలనుకుంటున్నావా? లేదు లేదు లేదు. నువ్వు అన్నిటినీ లాస్ట్ దానిలో పెట్టి గట్టిగా కోరుకో, ఏమైంది కూడా తాకూడదని. ఈ కార్ లో 25K. Yes, let's go. ఇక మిగిలిన డబ్బంతా లాస్ట్ కార్ లో పెట్టండి. తెలివైన వాడు ఎవడు కూడా డబ్బుని స్ప్రెడ్ చేయకుండా లాస్ట్ కార్ లో పెడతాడని అయితే నేను అస్సలు అనుకోవడం లేదు. కానీ మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారని అర్థం అవుతుంది. కానీ బైరన్ నార్మల్ వ్యక్తి అని మాత్రం నేను అనుకోను. అయితే ఈ ఛాలెంజ్ లో ఉన్న గొప్ప బెనిఫిట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ భాగం రోడ్డు పక్కన బాంబు దాడులతో ఉంది. నేను ఈ కార్ లో అయితే కూర్చోవడం లేదు. ఆగండి, అయితే మీరు అసలైన మైన్ పైకి కార్ నడుపుకుంటూ వెళ్ళారా? అవును, ఉగ్రవాదులు రోడ్డు పక్కన బాంబుని చాలా లోతుగా పాతి పెట్టారు. ఇంకా అది పేలినప్పుడు అది రోడ్ లో పెద్ద గుంత సృష్టించింది. నాక తెలీదు. దయచేసి ఇది మీకు PTSD ఇవ్వదని చెప్పండి. లేదు, నా ఉద్దేశం నిజంగా చెప్పలేను. లవ్లీ. సరే, అయితే అందరూ బంకర్ పైకి పదండి. ఇక ఇప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ మరణం. ఇది కార్ నెంబర్ 1 కి కనెక్ట్ అయ్యి ఉంది. మీరు ఖచ్చితంగా మైన్ హిట్ చేస్తారు. ఆ కార్ పై వెళ్తుంది. సరే గాయ్స్, మొదలెడదాం.